Hi, good morning, students. So today we are discussing about intermediate first year botany, cell cycle, and cell division, in which already previous we discussed short answers, very short answer questions. But we discussed very short answer questions, which means 2 marks question answers. 2 marks question answers. Now today we are going to discuss about short answer questions. Short answer questions, you know that 4 marks. So in this lesson and in this chapter, so the first question is, in which phase of meiosis are the following formed? Choose the answers from hint points given below. So there will be the given nearly A, B, C, D, E, F options. So for this we have to search the answers. So these are the incidents which takes place in the cell division, particularly in meiosis. Synoptimal complex, recombination nodules, appearance and activation of enzyme recombinase, termination of chiasmatous, interkinase, and formation of dyad cells. So hints which they given. So already we know that before going to I have to explain about just a brief meiosis. So meiosis is nothing but reduction division. So in meiosis it is two steps: meiosis 1, meiosis 2. So meiosis meiosis 1, meiosis 2. సో మియాసిస్ జనరల్గా 2 ఫేజెస్లో జరుగుతుంది, మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2. సో మియాసిస్ 2 జనరల్గా మైటోసిస్ లాగానే ఉంటుంది కాబట్టి మైటోసిస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో మియాసిస్ 1 అనేది చాలా స్పెషల్ మనకు. ఈ మియాసిస్ 1 మనం తీసుకున్నప్పుడు మియాసిస్ 1లో మళ్ళీ మనకు 4 ఫేజెస్ ఉంటాయి. ప్రోఫేజ్, మెటాఫేజ్, ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1 and telophase 1. So in prophase 1 again it has 5 substages. L, Z, P, D, D. Now L, Z, P, D, D. So in meiosis 1 it has how many? 4 phases: prophase 1, metaphase 1, anaphase 1, telophase 1. So in prophase 1 again 5 substages are there. 5 substages are what? Leftotin, zygotin, pachetin, and diplotin and diakinesis. Here they given, once you go through that what I said just now. So zygotin, pachetin, and other again because of options here, pachetin and diakinesis, diplotin. So in this way here they given options and choose the right option from this. So after telophase or before meiosis, and 6th telophase and after meiosis 1. So answers when you discuss for this answers. So these are the answer. For the first A question is what? Synoptimal complex అంటే సినాప్సిస్ అంటే దగ్గరికి వచ్చి కలవడం అన్నమాట. సో 2 క్రోమోజోమ్స్ దగ్గరికి వచ్చి కలవడం.
దీన్నే సినాప్సిస్ లేక సినాప్టిమల్ కాంప్లెక్సెస్ అంటాం, అన్ని క్రోమోజోమ్స్ కలవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్, ఇప్పుడు ఈ రెండు దగ్గరికి వచ్చి కలిసినాయి. సో ఇలా కలవడం దాన్ని దీని ఏమంటే సినాప్సిస్ అంటాం. ఏమంటాము? సినాప్సిస్. ఇలా చాలా ఫామ్ అవుతాయి కాబట్టి సినాప్సిస్లో దీన్ని సినాప్టిమల్ కాంప్లెక్స్ అంటాం. సో సినాప్టిమల్ కాంప్లెక్స్ మియాసిస్లోని ప్రోఫేజ్ 1లో దేంట్లో జరుగుతుంది అంటే ఏ సబ్స్టేజ్లో జరుగుతుంది అంటే మనము జనరల్గా జైగోటిన్ అనేటువంటి దాంట్లో జరుగుతుంది. నెక్స్ట్ రీకాంబినేషన్ న్యూక్లియస్. సో రీకాంబినేషన్ న్యూక్లియస్ అంటే ఇక్కడ రీకంబైన్ అయ్యి కొత్తగా అంటే కొత్త మెటీరియల్ తయారు కావడం అనేది మనకు జనరల్గా దేనిలో చూస్తాము? ప్యాచిటిన్లో చూస్తాము. అదేవిధంగా టర్మినేషన్ ఆఫ్ క్యాస్మటాస్ అంటే క్యాస్మటాస్ అన్నీ కూడా అంటే ఈ విధంగా కలిసిన తర్వాత వాటి ఎక్స్చేంజ్ అయిన తర్వాత మళ్ళీ విడిపోతాయి అన్నమాట. అంటే ఈ విధంగా వీటిని క్యాస్మటాస్ అంటారు. ఏమంటారు? క్యాస్మటాస్. ఈ క్యాస్మటాస్ టర్మినేషన్ అంటే ఎక్కడ చూస్తాము? డయాకైనసిస్లో చూస్తాం. డయాకైనసిస్ అంటే నెక్స్ట్ ఇంటర్కైనేజ్, ద స్టేజ్ బిట్వీన్ మియోటిక్ డివిజన్ ఆఫ్టర్ టిలోఫేజ్ అండ్ బిఫోర్ మియాసిస్ 2. అంటే ఈ ఇంటర్కైనేజ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ద ఫేజ్ బిట్వీన్ మియాసిస్ 1 కంప్లీట్ అయిన తర్వాత మియాసిస్ 2 ఈ రెండింటి మధ్యలో ఉన్న దాన్ని ఇంటర్కైనేజ్ అంటాం. ఏమంటాము? ఇంటర్కైనేజ్. ఇంటర్కైనేజ్ స్టేజ్, ద స్టేజ్ బిట్వీన్ మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2. సో మియాసిస్ 1లో లాస్ట్, మియాసిస్ 2లో ఫస్ట్ ఏది అంటే ఇంటర్కైనేజ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ డయాడ్ సెల్స్ అంటే ఈ యొక్క ముఖ్యంగా మనకు ఈ ఆఫ్టర్ మియాసిస్ 1 తర్వాత మనకి జనరల్గా 2 సెల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. 2 సెల్స్ ఫామ్ అవుతాయి అంటే 2 న్యూక్లియస్. సో డయాడ్ అంటే 2. సో ఈ విధంగా మనము ఈ ఫార్మేషన్ ఆఫ్ డయాడ్ సెల్స్లో టిలోఫేజ్ 1 ఆఫ్టర్ మియాసిస్ 1 కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, మైటోసిస్ రిజల్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ 2 cells విచ్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్. ఎస్, మైటోసిస్ అనగానే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక పేరెంట్ సెల్ డివైడ్ అయ్యి 2 ఈక్వల్ డాటర్ సెల్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే మైటోసిస్ అంటాం. 2 ఈక్వల్ డాటర్ సెల్స్. సో దట్ ఈస్ కాల్డ్ మైటోసిస్. వాట్ వుడ్ బి ద కాన్సిక్వెన్సీ ఇఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇరెగ్యులారిటీస్ అక్కర్స్ డ్యూరింగ్ మైటోసిస్. ఒకవేళ ఇందులో ఏమైనా రాంగ్ జరిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి ఒకవేళ అలా జరగకుంటే మనకు దీంట్లో నెంబర్ 1 ఏంటిది అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ ఫెయిల్స్ టు డిసింటిగ్రేట్, duplication of DNA does not occurs, centromere do not divide, cytokinesis does not occur. So this is you have to write nuclear membrane fails to disintegrate. సో ఒకవేళ the nucleus division takes place, nuclear membrane fails to disintegrate. ఒకవేళ న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి పొర కరగకపోకుంటే ఏమవుతుంది? ద న్యూక్లియర్ డివిజన్ టేక్స్ ప్లేస్. డూప్లికేషన్ ఆఫ్ DNA డస్ నాట్ అక్కర్స్. ఆఫ్ 2 డాటర్ సెల్స్ 1 కెనాట్ గెట్ DNA. ఒకవేళ 2 సెల్స్ ఫామ్ అయినా ఒక సెల్లోకి DNA అనేది వెళ్ళదు. సెంట్రోమియర్ డు నాట్ డివైడ్. క్రోమోజోమ్స్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ టు డాటర్ సెల్స్. క్రోమోజోమ్స్ అనేటువంటివి లోపలికి వెళ్ళలేవు. లోపలికి అంటే క్రోమోజోమ్స్ డు నాట్ డిస్ట్రిబ్యూటెడ్ టు డాటర్ సెల్స్. డాటర్ సెల్స్లోకి వెళ్ళలేవు అనమాట. సో cytokinesis does not occur. Cytokinesis does not occur. So multinucleate conditions arises
leading to the formation of syncytium లిక్విడ్ ఎండోప్లాజం కోకోనట్. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది అంటే సెల్ వాల్ ఫామ్ కాకపోవడం వలన జనరల్గా మనకు ఒక సెల్లోనే దీంట్లో ఏమవుతుంది అంటే ఈ సైటోకైనెసిస్ జరగకపోవడం వలన ఫామ్ అయినటువంటి అన్ని న్యూక్లియలు ఈ విధంగానే ఉంటాయి. అండ్ ఎందుకంటే సెల్ వాల్ ఫామ్ కాయలేదు కాబట్టి దీన్ని మల్టీ న్యూక్లియేటెడ్ లేక సిన్సైటిసియం అంటాము. ఇది కోకోనట్లో చూస్తాము. అంటే సెల్ వాల్స్ ఫామ్ కావు, ఇదొక న్యూక్లియస్ ఇదొక న్యూక్లియస్ ఇదొక న్యూక్లియస్ ఇదొక న్యూక్లియస్ అన్ని న్యూక్లియలు ఉంటాయి, కానీ వాటి మధ్యలో ఈ న్యూక్లియర్ మెంబర్ అనేది ఫామ్ కాదు. సో ఈ విధంగా మనం ఒకవేళ ఈ మైటోసిస్ అనేటువంటి 2 డాటర్ సెల్స్ లేక అంటే క్యారియోకైనెసిస్ జరిగి సైటోకైనెసిస్ జరగకుంటే ఏమవుతుంది అనే దానికి మనం ఈ విధంగా మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. Next, what are the various stages of meiotic prophase 1 and enumerate the chromosomal event during each stage. So just now I said once again I am explaining. So meiosis, it has 2 phases, meiosis 1 and meiosis 2. Meiosis 1 again further divided into 5 substages. What LZPDD, leptotin, zygotin, pachytin, diplotin, diakinesis. Now we are discussing deeply what is leptotin, in what are the incidents takes place, what is zygotin, what are the incidents take place, pachytin. So like this we should discuss. Now here for you have to keep in your mind now first here meiosis 1 is longer phase. Why? Because it consists of 5 subphases, that is leptotin, zygotin, pachytin, diplotin, diakinesis, LZPDD. What we can say, LZPDD, leptotin, zygotin, pachytin, diplotin, diakinesis. ఈ సబ్ఫేజెస్ ఉండడం వలన మియోసిస్ 1 అనేది చాలా పెద్దగా లాంగ్గా ఉంటుంది. మరి ఈ ఎల్లో అంటే లెప్టోటిన్లో జరిగే ఇన్సిడెంట్స్ ఏంటివి, జైగోటిన్లో జరిగే ఇన్సిడెంట్ ఏంటివి, ప్యాచిటిన్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ ఏంటివి, మరి డిప్లోటిన్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ ఏంటివి, డయాకినసిస్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చదువుకుందాం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్స్లో. సో ఇక్కడ మనకి మొదటగా లెప్టోటిన్ ఇవ్వడం జరిగింది. ఈ లెప్టోటిన్ తీసుకుంటే ఇది మియోసిస్ 1లో ప్రోఫేజ్ 1లో ఫస్ట్ సబ్స్టేజ్. మియోసిస్ 1 ప్రోఫేజ్ 1 leptotin. The nucleus increases in the size by absorbing water from the cytoplasm. The first incident is what? So the nucleus, this is the nucleus which is present in the inside the cell. This is the nuclear envelope. So nucleus I will draw. This is the nucleus, but surrounding nuclear envelope is present, nuclear envelope. So now first in leptotin what? Nucleus size is increases and absorbing water from the cytoplasm. So the cell material organized into a constant number of chromosomes and the chromosomes are long. So ఇప్పుడు ఇది మొత్తం కూడా ఏమవుతుంది అంటే వీటి నుండి క్రోమోజోమ్స్ ఫామ్ కావడం అనేది జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. So these chromosomes are very long and so bead like structures called chromomeres. ఈ క్రోమోజోమ్స్ అన్నీ కూడా లాంగ్గా బీడ్ అంటే పూసల్లాగా పెద్దగా అయిపోతాయి. వీటిని ఏమంటారు అంటే క్రోమోమియర్స్ అంటాం. ఏమంటాము ద ఎండ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ converges one side in the nucleus. So when the centrosome, this arrangement is called
bucket stage. So here in this you have to keep in your mind, bucket stage is found in the leptotin. The main important stage is bucket stage. Formation of bucket stage seen in the leptotin. So next వచ్చేసి ఇక్కడ జైగోటిన్. ఈ జైగోటిన్ అంటే ఇది మియాసిస్ 1లో ప్రోఫేజ్ 1లో జనరల్గా 2 అనమాట, సెకండ్ స్టెప్స్. దట్ ఈజ్ జైగోటిన్ అంటేనే ఇక్కడ క్రోమోజోమ్స్లోన క్రోమాటిడ్స్ అన్నీ కూడా దగ్గరికి రావడం. క్రోమోజోమ్స్ బికమ్ షార్టర్ అండ్ థిక్కర్, దే అప్రోచ్ ఈచ్ అదర్ యాజ్ ఏ పేర్, form pair. This homologous pair is called bivalent. This process of pairing is called synapsis. ఇప్పుడు మనము సో ఇక్కడ ఒక క్రోమోజోమ్ ఉంది, ఇక్కడ ఒక క్రోమోజోమ్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇవి ఏమవుతుందంటే దగ్గరికి వస్తాయి అన్నమాట. సో దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా, సో ఆ రెండు క్రోమోజోమ్లు కూడా ఇప్పుడు దగ్గరికి రావడం జరిగింది. దగ్గరికి వచ్చి దీని యొక్క క్రోమాటిడ్ దీన్ని కలిసిపోతుంది, దీని యొక్క క్రోమాటిడ్ దీన్ని కలిసిపోతుంది. సో ఈ విధంగా ఇలా కలిసిపోవడాన్ని ఏమంటామంటే సినాప్సిస్ అంటాం. ఏమంటాము? సినాప్సిస్. పేరింగ్. సో దే ఆర్ పేరింగ్. వన్ క్రోమోజోమ్ ఆఫ్ ది వన్ క్రోమాటిడ్ ఈజ్ పేరింగ్ విత్ అనదర్ క్రోమోజోమ్ ఆఫ్ ది క్రోమాటిడ్. సో నౌ దీస్ ఆర్ కాల్డ్ bivalents. Now this is called what? Bivalent. In bivalent, how many chromatids we can see? 4 chromatids. So the synapsis occurs at pro-terminal or procentric and random means. సెల్ చివరగానైనా మారచ్చు, లేకుంటే ప్రోసెంట్రిక్ అంటే మధ్యలోనైనా మారచ్చు, లేదంటే ఫామ్ కావచ్చు, ర్యాండమ్ మీన్స్లో ఉండొచ్చు, అంటే చివర మరియు మధ్యలో. సో ఈ విధంగా మనము ఈ యొక్క ముఖ్యంగా జైగోటిన్లో ఏం చూస్తామంటే సినాప్సిస్ చూస్తాము. అంటే 2 క్రోమోజోమ్లు దగ్గరికి రావడం, వాటి యొక్క క్రోమాటిడ్స్ జత కలవడం, వాటిలో ఉన్నటువంటి ఆ జత కట్టడాన్ని కలయికని ఏమంటామంటే జైగోటిన్ అంటాం. ఇప్పుడు ప్యాచిటిన్. ఈ ప్యాచిటిన్లో ఇందాక బైవాలెంట్ అన్నాం, అంటే బైవాలెంట్. సో ఇది ఒక క్రోమోజోమ్ యొక్క క్రోమాటిడ్, ఇది ఒక క్రోమోజోమ్ యొక్క క్రోమాటిడ్. ఓకే. See here, but here this chromosome chromatid, this is 2 chromatids. So now bivalents appear in tetrads. ఇప్పుడు మనం దీంట్లో ఎలా చూస్తాము అంటే టెట్రాడ్స్గా చూస్తాం. బైవాలెంట్లో అంటే 4 క్రోమాటిడ్స్ చూడగలుగుతాం. 4 క్రోమాటిడ్స్, 1 2 3 4. ఈ 4 క్రోమాటిడ్స్ చూస్తాం. దిస్ స్టేజ్ ఈజ్ characterized by the presence of recombination modules, so the sites of which crossing over occurs between non-sister chromatids. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్రాసింగ్ ఓవర్ జరగడం. అంటే మీకు క్రాసింగ్ ఓవర్ సో ఈ క్రోమాటిడ్ కలిగిపోవడం వల్ల ఇక్కడ ఏమైందంటే క్రాసింగ్, ఒకదాని మీద ఒకటి టచ్ కావడం. సో ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వెళ్ళడం వల్ల ఇందులో ఉన్నటువంటి జీన్స్ దీనిలోకి వెళ్ళిపోవడం, దీనిలో ఉన్నటువంటి జీన్స్ దీనిలోకి వెళ్ళిపోవడం, దీనిలో ఉన్న జీన్స్ దీనిలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని క్రాసింగ్ ఓవర్. ఈ క్రాసింగ్ ఓవర్లో క్రోమోజోమ్ ఏ షేప్లో ఉంటుంది అంటే ఎక్స్ షేప్లో ఉంటుంది. ఎక్స్. సో ఏ విధంగా చూస్తున్నాము, ఎక్స్ షేప్లో ఉంటుంది ఈ స్ట్రక్చర్. సో ఎక్స్ షేప్. So this is most important. Now what happened, crossing over ఆల్రెడీ చెప్పాను. క్రాసింగ్ ఓవర్ గురించి. క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల ఏంటంటే ఒక క్రోమాటిడ్ మీద ఉన్నటువంటి జీన్స్ ఇంకొక క్రోమోజోమ్ మీద ఉన్న క్రోమోజోమ్స్ ఈ క్రోమోజోమ్స్కి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దే మే ఎక్స్చేంజ్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆర్ జీన్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ recombinase. By exchanging material or genes by the enzyme is called recombinase. Recombinase enzyme ద్వారా మనకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో క్రాసింగ్ ఓవర్ లీడ్స్ టు రీకాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. అంటే ఏంటి,
జీన్స్ చేంజ్ కావడం వలన ఏమవుతుందంటే జెనెటిక్ మెటీరియల్ కూడా చేంజ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా క్రాసింగ్ ఓవర్గా రావడం వలన సో 4 క్రోమాటిడ్స్ ఈ విధంగా ఎక్స్ షేప్లో ఉన్నాయి కదా, ఈ విధంగా క్రాసింగ్ రావడం వలన ఇక్కడ ఉన్న జీన్స్ దీని మీదకి రావడం, దీని మీద ఉన్నటువంటి దీనికి రావడం వలన ఎక్స్చేంజ్ చేసుకోవడం వలన ఈ క్రోమాటిడ్స్ మళ్ళీ సపరేట్ అయ్యి కొత్త క్రోమాటిడ్స్గా మారుతాయి. ఇవి కొత్త క్రోమోజోమ్స్, అంటే క్రోమోజోమ్స్ మొత్తం మీద యూనిక్గా కొత్తగా ఉంటాయి. తల్లిదండ్రుల క్రోమోజోమ్స్ పోలిస్తే ఇప్పుడు ఈ క్రాసింగ్ ఓవర్ ద్వారా తయారైనటువంటి ఈ క్రోమాటిడ్స్ లేక క్రోమోజోమ్స్ కొత్త క్యారెక్టరిస్టిక్స్గా ఉంటాయి. ఎందుకంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయి కాబట్టి క్రాసింగ్ ఓవర్లో ఎక్స్ షేప్లో. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే రీకాంబినేషన్ అనేది బాగా జరుగుతుంది, కొత్త క్రోమోజోమ్స్ కొత్త క్యారెక్టరిస్టిక్స్ రావడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటారంటే మనం ప్యాచిటిన్ అని కూడా అంటాం, ప్యాచిటిన్. సో డిప్లోటిన్. So the homologous chromosomes of bivalent begin to separate from each other except the sites of crossover to dissolution of synaptic complexes. The X-shaped structures are called chimeras. ఆల్రెడీ చెప్పాను. సో ఒక క్రోమోజోమ్ యొక్క క్రోమాటిడ్ మరి ఇంకొక క్రోమోజోమ్ యొక్క క్రోమాటిడ్ ఈ విధంగా కలవడం వల్ల ఇక్కడ మనకు ఎక్స్ షేప్లో కొడుతుంది, ఎక్స్ షేప్ ఆల్ఫాబెట్ ఎక్స్ షేప్లో కొడుతుంది. ఈ ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ chiasmatas. This one chiasmata, this one. So this one chiasmatas, this one chiasmata, this one chiasmatas. Now these are called chiasmatas. The fragments during crossing over they form as a small chromatids. They are called what? Chiasmatas. So formation of chiasmatas we can see diplotin. So ఇక్కడ మనం ద క్రోమాటిడ్స్ అండర్గో కండెన్సేషన్. ఇప్పుడు ఈ క్రోమాటిడ్స్ అన్నీ కూడా దగ్గరికి కావడం అనేది చూస్తాం, కాంట్రాక్షన్ అనేది చూస్తాం, థికనింగ్ అని చూస్తాం. సో ఈ విధంగా ఇప్పుడు చిన్నగా ఉండేటువంటి ఈ తుంట అంటే ఫ్రాగ్మెంట్ లేక ఈ యొక్క కాస్మట ఏమవుతుందంటే పెద్దగా అవుతుంది, క్రోమోజోమ్లకు దగ్గరికి అయ్యి దగ్గరగా చిన్నగా అయ్యి క్రోమోజోమ్స్గా మారుతుంది అన్నమాట. క్రోమోజోమ్గా మారుతుంది, పర్టికులర్గా క్రోమోజోమ్గా మారుతుంది. డిప్లోటిన్ మెయిన్ ఏంటంటే క్రోమోజోమ్స్ కండెన్సేషన్ అయ్యి క్రోమాటిడ్స్ కాంట్రాక్షన్ థికనింగ్గా కావడం అనేది జరుగుతుంది. ఫార్మేషన్ ఆఫ్ కాస్మటాస్ కూడా డిప్లోటిన్లోనే మనం చూస్తాం. సో డయాకైనసిస్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ మార్క్డ్ బై ది టర్మినైజేషన్ ఆఫ్ కాస్మటాస్. ఈ కాస్మటాస్ అన్నీ కూడా వాటంతలకు అవే ఇక్కడ దూరం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వీటి వల్ల క్రోమోజోమ్స్ ఫామ్ కావడం అనేది జరుగుతుంది. ద క్రోమోజోమ్స్ ఆర్ ఫుల్లీ కండెన్స్డ్. ద మియాటిక్ స్పిండిల్ ఈస్ assembled to prepare the homologous chromosomes. మళ్ళీ క్రోమోజోమ్స్ ఫామ్ కావడానికి ఇక్కడ ఫర్ సపరేషన్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రేస్ ద న్యూక్లియర్ మెంబ్రేన్ బ్రేక్స్ డౌన్ and the nucleolus is disappeared. This is now in this phase mainly. ఇదంతా కూడా ఇందాక మనం చూస్తున్నాము. సో ఇందాక మొత్తం కూడా ఈ న్యూక్లియర్ ఎన్వలప్లో లాస్ట్కు ఫైనల్గా కొత్తగా క్రోమోజోమ్స్ ఫామ్ కావడం అనేది చూస్తాం. రీకాంబినెంట్ అయిన క్రోమోజోమ్స్ ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. తర్వాత దీంట్లో డయాకైనసిస్ స్టేజ్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మాయం కావడం అనేది చూస్తాం. న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే మెటాఫేజ్ 1లో ప్రోఫేజ్ 1లో డయాకైనసిస్లో న్యూక్లియర్ మెంబ్రేన్ విల్ బి డిసపియర్. న్యూక్లియర్ మెంబ్రేన్ విల్ డిసపియర్. దిస్ పాయింట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. అండ్ దిస్ ఈజ్ ద పిక్చర్ దే గివెన్. సో లెప్టోటిన్, జైగోటిన్, ప్యాచిటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్. So these are the pictures. And before we discussed already incidents. What are the incidents takes place in meiosis 1, prophase 1, leptotin, zygotin, phacetin, diplotin and daikinase. So you go through that matter and you can practice this diagram. సో కీ ఫీచర్స్ ఆఫ్ మియోసిస్ ఆల్రెడీ మనకు తెలుసు. సెల్ డివిజన్ అనేది 2 రకాలుగా ఉంటుంది, మైటోసిస్ అండ్ మియోసిస్. మరి మియోసిస్ దేనికి సంబంధించింది, మైటోసిస్ దేనికి సంబంధించింది అనేది. మియోసిస్ జనరల్గా మనకు మియోసిస్ని మనము రిడక్షన్ డివిజన్ అని, గమాటిక్ డివిజన్ అని కూడా అంటాం. మియోసిస్ని రిడక్షన్ డివిజన్ అని లేక గమాటిక్ డివిజన్ అని అంటున్నాం. మియోసిస్ని ఎందుకు మనం రిడక్షన్ డివిజన్ అనాల్సి వస్తుంది అంటే క్రోమోజోమ్స్ అంటే డ్యూరింగ్ రిప్రొడక్షన్ సందర్భంలో క్రోమోజోమ్స్ ఖచ్చితంగా కీ ఫీచర్స్ ఆఫ్ మియోసిస్లో ఉన్నాము. ఇందులో మియోసిస్కి సంబంధించి జనరల్గా మనం ఆల్రెడీ చెప్పాను నేను. మియోసిస్ దీన్ని ఏమన్నాము, రిడక్షన్ డివిజన్ అన్నాము.
రిడక్షన్ డివిజన్. దీన్ని ఏమంటున్నాము? గమాటిక్ డివిజన్ అని అంటున్నాం. గమాటిక్ డివిజన్. సో రిడక్షన్ డివిజన్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇది కేవలం రిప్రొడక్టివ్ సెల్స్లో మాత్రమే జరిగేటువంటి డివిజను. అంతేకాకుండా ఇందులో క్రోమోజోమ్స్ అంటే గమాటిక్ సెల్స్ ముఖ్యంగా స్పెర్మ్ అండ్ ఓవా తీసుకున్నప్పుడు క్రోమోజోమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ నెంబర్ తగ్గడం అనేది చూస్తాం. అంటే యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్లో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య 46 ప్రతి సెల్లో కూడా. మరి ఈ సెక్స్ సెల్స్కి వచ్చేసరికి వీటి యొక్క క్రోమోజోమ్స్ జనరల్గా ఏమవుతాయంటే 23 అవుతుంది. అంటే 46 అనేది ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ విల్ బి రేడియోడ్. అంటే స్పెర్మ్లో 23, ఓవాలో 23 కలిసి అంటే ఫిజన్ జరిగిన తర్వాత అప్పుడు జైగోట్ ఫామ్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ 46 అవుతాయి. అంటే కేవలం రిప్రొడక్టివ్ సమయంలో క్రోమోజోమ్ నెంబర్ సగానికి తగ్గుతుంది కాబట్టి అంటే 46 అనేది 23 అవుతుంది కాబట్టి అలా చేసేటువంటి డివిజన్ ఏది అంటే మియాసిస్. అంటే 46 క్రోమోజోమ్స్ ఉన్నటువంటి సెల్లో మియాసిస్ జరిగి 23 ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా 23 సగానికి తగ్గించబడుతుంది కాబట్టి దీన్ని రిడక్షన్ డివిజన్ అని కూడా అంటాము మియాసిస్ని. సో అదేవిధంగా ఎందుకు గమాటిక్ డివిజన్ అని అంటున్నాము అంటే ఇది సెక్స్ సెల్ అంటే గమేట్స్లో అంటే టెస్టిస్ ఓవరీస్లో మాత్రమే ఈ మియాసిస్ జరుగుతుంది కాబట్టి టెస్టిస్ అండ్ ఓవరీస్లో మాత్రమే ఇది జరుగుతుంది కాబట్టి జనరల్గా సో ఈ మియాసిస్ సో జనరల్గా మనకు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూద్దాం. సో మియాసిస్ ఇన్వాల్వ్స్ టు సీక్వెన్షియల్ సైకిల్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ సెల్ డివిజన్ కాల్డ్ మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2 బట్ ఓన్లీ ఏ సింగిల్ సైకిల్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్. సో ఇక్కడ మనం ఇందాకనే చెప్పాను మియాసిస్ 1 అనేది 2 రకాలుగా జరుగుతుంది. మియాసిస్ 1, మియాసిస్ 2, మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2. ఈ మియాసిస్ 1 అండ్ 2 అంటే ఇక్కడ ఈ మియాసిస్ 1 అనేది జనరల్గా సో మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు మియాసిస్ 1. మరి ఈ మియాసిస్ 1లో మనకి జనరల్గా ఏం జరుగుతుందంటే కేవలము క్యారియోకైనెసిస్ మాత్రమే జరుగుతుంది. ఏం జరుగుతుంది? క్యారియోకైనెసిస్ అంటే ఏం లేదు, డివిజన్ ఆఫ్ న్యూక్లియస్. అంటే డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా సైటోకైనెసిస్ అనేది జరగదు. సో క్యారియోకైనెసిస్ మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు రిప్లికేషన్ అనేది అంటే డిఎన్ఏ రిప్లికేషన్ అనేది జనరల్గా మనకు రిప్లికేషన్ అనేది కేవలం సింగిల్ సైకిల్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ మాత్రమే చూస్తాము. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2. సో మియాసిస్ 1లో కేవలం క్యారియోకైనెసిస్ మాత్రమే జరుగుతుంది. క్యారియోకైనెసిస్ అంటే ఏంటి లేదు, డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ క్యారియోకైనెసిస్. నెక్స్ట్ ఇయర్ సెకండ్ పాయింట్లో ఉన్నాం. మియాసిస్ 1 ఈజ్ ఇనిషియేటెడ్ ఆఫ్టర్ ది పేరెంటల్ క్రోమోజోమ్ హ్యావ్ రిప్లికేటెడ్ టు ప్రొడ్యూస్ ఐడెంటికల్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఎట్ ది ఎస్ ఫేజ్. అంటే మియాసిస్ 1 ఈజ్ ఇనిషియేటెడ్ సో ఆఫ్టర్ ది పేరెంటల్ క్రోమోజోమ్ హ్యావ్ రిప్లికేటెడ్ టు ప్రొడ్యూస్ ఐడెంటికల్. అంటే ఎప్పుడైతే రిప్లికేషన్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ కావడం జరుగుతుందో అంటే ఒక పేరెంటల్ క్రోమాటిడ్ జనరల్గా డబుల్గా కావడం అంటే ఈ 2గా కావడము. సో ఐడెంటికల్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఎట్ ది ఎస్ ఫేజ్ అంటే సింథసిస్ ఫేజ్లో అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క మియాసిస్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. సో మియాసిస్ ఇన్వాల్వ్స్ మెయిన్లీ ఇక్కడ పేరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ అండ్ రీకాంబినేషన్ బిట్వీన్ దెమ్. అంటే ఇక్కడ ఇందాకనే మనం చూసాం క్రాసింగ్ ఓవర్ అని, తర్వాత సినాప్టిమల్ కాంప్లెక్సెస్ అని జైగోట్ ఇన్ ప్యాచెటిన్లో. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటిది అంటే సిస్టర్ హోమోలోమస్ క్రోమోజోమ్స్ దగ్గరికి వచ్చి
వాటి యొక్క క్రోమాటిడ్స్. సో ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్. సో ఈ రెండు కూడా సేమ్గా ఉంటాయి. సో వీటిని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. దీని క్రోమాటిడ్ ఇలా రావడం, దీని క్రోమాటిడ్ దీని దగ్గరికి పోయి వాటి యొక్క జీన్స్ని చేంజ్ చేసుకుని రీకాంబినేషన్ జరగడం అనేది కేవలం ఈ మియాసిస్లో మాత్రమే చూస్తాం. ఇలా రీకాంబినేషన్ జరగడం వలన కొత్త లక్షణాలు ఫామ్ అవుతాయి. కొత్త లక్షణాలు రావడం వలన జీవి సర్వైవ్ కావడానికి మనుగడకు ఉపయోగపడుతుంది. కాబట్టి మియాసిస్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. అదేవిధంగా 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మియాసిస్. సో ఎట్ లాస్ట్ వాట్ హ్యాపెన్, మీకు చెప్పాలి, మియాసిస్ అనేది మియాసిస్ 1 ఉంటుంది, మియాసిస్ 2 ఉంటుందని చెప్పడం జరిగింది. మియాసిస్ 1లో కేవలం క్యారియోకైనెసిస్ జరుగుతుంది. అంటే ఈ క్యారియోకైనెసిస్ రిజల్ట్ ఏంటి అంటే టూ న్యూక్లియై ఫామ్ కావడం. కానీ దీంట్లో అంటే క్యారియోకైనెసిస్లో 2 డాటర్ న్యూక్లియై ఫామ్ కావడం. అంటే అదే మియాసిస్ 2లో ఏం జరుగుతుందంటే 2 జరుగుతాయి. క్యారియోకైనెసిస్ జరుగుతుంది మరియు సైటోకైనెసిస్ జరుగుతుంది. అంటే ఇప్పుడు మియాసిస్ టోటల్గా తీసుకుంటే క్యారియోకైనెసిస్ అనేది 2 సార్లు జరుగుతుంది, 1 and 2. సైటోకైనెసిస్ కేవలం ఒకసారి మాత్రమే జరుగుతుంది. అంటే 2 times న్యూక్లియస్ డివిజన్ కావడం వల్ల ఇప్పుడు ఈ న్యూక్లియై డివిజన్ జరిగి మళ్ళీ 4 న్యూక్లియైని ఏర్పరుస్తుంది. 4 న్యూక్లియై. ఈ 4 న్యూక్లియై కూడా సెల్ డివిజన్ జరగడం వల్ల 4 cells సైటోకైనెసిస్ అంటాం దాన్ని. 4 cells ఏర్పడతాయి. కాబట్టి మియాసిస్ 2లో అంటే లాస్ట్కి ఎన్ని సెల్స్ ఏర్పడుతున్నాయి? 4 cells ఏర్పడుతున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మియాసిస్ హౌ మెనీ డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మియాసిస్ హౌ మెనీ డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్? 4 డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. 1, 2, 3, 4. So this is about key features of the meiosis. Next, 5th question. So which division is necessary to maintain constant chromosome number in a cell, in all body cells of multicellular organisms and why? సో ఇక్కడ మనకి క్రోమోజోమ్స్ నెంబరు కాన్స్టాంట్గా అంటే ఏంటి? ప్రతి సెల్లో 46. అంటే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మైటోసిస్ అనగానే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది సొమాటిక్ డివిజన్ అంటాం లేక వెజిటేటివ్ డివిజన్ అంటాం. అంటే ఈ డివిజన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సెల్ 2 cellsని ఇస్తుంది అనమాట. ఒక సెల్ 2 cellsని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఒక సెల్లో 46 క్రోమోజోమ్స్ ఉంటే ఇక్కడ కూడా 46 వెళ్తాయి అన్నమాట. అంటే క్రోమోజోమ్ నెంబర్ అనేది తక్కువ కాదు. తల్లిలో ఎన్ని క్రోమోజోములు ఉన్నాయో పిల్ల సెల్స్లో కూడా అన్ని క్రోమోజోములు ఉంటాయి. కాబట్టి క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గదు. సో అవి తగ్గకుండా ఉండడం దీనే కాన్స్టాంట్ అంటాం ఇక్కడ. అంటే బాడీ సెల్స్లో అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మైటాసిస్ అనగానే వెజిటేటివ్ సెల్స్ లేక బాడీ సెల్స్ ఎక్సెప్ట్ సెక్స్ సెల్స్లో ఆల్రెడీ ఇందాక చదువుకున్నాం. సెక్స్ సెల్స్లో జరిగేటువంటి డివిజన్ మియాసిస్. కాబట్టి మియాసిస్ని పక్కకు పెడదాం. ఇప్పుడు మైటాసిస్ గురించి ఇచ్చిన మైటోసిస్ ఎక్కడ జరుగుతుంది? సొమాటిక్ సెల్స్లో క్రోమోజోమ్ నెంబర్ ఎంత ఉంటుంది? 46. మరి ఈ 46 ఉన్నటువంటి సెల్ ఒకవేళ డివైడ్ అయిందనుకో 2 cellsని ఇస్తుంది. ప్రతి సెల్లో కూడా 46 ఉంటాయి. మళ్ళీ ఈ 2 డివైడ్ అయ్యి ఇచ్చినప్పుడు కూడా 46 ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఎన్ని సెల్స్ ఇచ్చినా కూడా మైటాసిస్ ద్వారా వాటి ప్రతి సెల్లో ఉండేటువంటి క్రోమోజోముల సంఖ్య 46 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైటాసిస్ ద్వారా ఇక్కడ చూడండి, ఇది పేరెంట్ సెల్, దీని నుంచి 2 డాటర్ సెల్స్ వచ్చినాయి. మళ్ళీ ఇది డివైడ్ మైటాసిస్ ఇది ఈ విధంగా, మళ్ళీ ఇది. సో ఈ విధంగా మళ్ళీ మైటాసిస్. సో ఈ విధంగా సెల్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు క్రోమోజోముల సంఖ్య కూడా సేమ్ ఉంటుంది. తల్లిలో 46 ఉన్నప్పుడు దీంట్లో 46 ఉంటుంది, దీంట్లో 46, దీంట్లో 46, దీంట్లో 46 అంటే ప్రతి పేరెంట్లో తీసుకున్నప్పుడు మరి వాటి డాటర్ సెల్స్లో తీసుకున్నప్పుడు క్రోమోజోమ్ల సంఖ్య సమానంగా ఉంటుంది. కాబట్టి అంటే ఈక్వల్గా కాన్స్టాంట్గా చూసే డివిజన్ ఏంది అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మైటాసిస్ అన్నమాట. ముఖ్యంగా ఈ మైటాసిస్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఈ యొక్క సెల్స్ ఇంక్రీజ్ కావడం వలన ముఖ్యంగా ఇప్పుడు బేబీ ప్లాంట్ కానీ తర్వాత ఆర్గానిజం కానీ తీసుకున్నప్పుడు సెల్స్ నెంబర్ పెరగడం వలన ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా గ్రోత్కి ముఖ్యంగా ఈ మైటాసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వూండ్స్ అంటే గాయాలు మాన్పడం కూడా
ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో ఒక టిష్యూ పార్ట్ కానీ ఒక సెల్స్ పార్ట్ కానీ వెళ్ళినప్పుడు మైటాసిస్ జరగడం వలన కొత్త సెల్స్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మైటాసిస్ వల్ల లాభం ఏంటంటే మెయిన్గా జీవి గ్రోత్, సెల్స్ నెంబర్ ఇంక్రీజ్ కావడం వల్ల సెల్స్ నుంచి ఆర్గాన్స్ ఫామ్ కావడం, ఆర్గాన్స్ నుంచి ఆర్గాన్ సిస్టమ్స్ ఫామ్ కావడం, సిస్టమ్ నుంచి ఆర్గానిజం ఫామ్ కావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మైటాసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనం ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దో redently described as a resting phase, the interphase does not really involve in the rest. అంటే ఇక్కడ రెస్ట్ ఇంటర్ఫేస్ మీకు ఇక్కడ చెప్పాలి ఏంటిదంటే సెల్ సైకిల్ తీసుకున్నప్పుడు సిసి అంటే సెల్ సైకిల్, ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి నాన్న. ఒకటి ఇంటర్ఫేజ్ అని, ఇంటర్ఫేజ్, రెండవది మైటాసిస్ అని. మరి ఇంటర్ఫేజ్ జనరల్గా అంటే ఒక సెల్ నుంచి 2 సెల్స్ రావడానికి పట్టే సమయం 1 అవర్ మాత్రమే. మిగతా 23 అవర్స్ సెల్ పెద్దగా అవుతుంది. ఆ 23 అవర్స్ స్టేజ్ని ఏమంటామంటే ఇంటర్ఫేజ్ అంటాం. ఏమంటాము? ఇంటర్ఫేజ్. సో సెల్ సైకిల్ కన్సిస్ట్ 2 phases, interphase and mitosis. Interphase spend the life of many hours, 23 hours. ఈ 23 అవర్స్లో మళ్ళీ సెల్ ఏం చేస్తుంది అంటే పెరగడం, పెద్దగా కావడం, దాని సెల్ క్వాలిటీ అంటే సైజుని ఇంక్రీజ్ చేసుకోవడం, జెనెటిక్ మెటీరియల్ని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మరి ఈ విధంగా ద ఇంటర్ఫేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ ఫేజ్ నాన్ ఆపరెంట్ డివిజన్ త్రూ కాల్డ్ రెస్టింగ్ ఫేజ్. నాన్ ఆపరెంట్ అంటే ఇందులో ఎలాంటి చూడ్డానికి బయటికి ఎలాంటి సంఘటనలు జరగనట్టుగా ఉంటుంది. అంటే సెల్ డివిజన్ అనేది జరగదు. అంటే ఒక సెల్ నుంచి 2 సెల్స్ రావడం అనేది జరగదు దేంట్లో, ఇంటర్ఫేజ్లో. మళ్ళీ ఏం జరుగుతుంది? సెల్ లోపల కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఆ సెల్స్ లోపల జరిగేటువంటివి ఏంటిదంటే జెనెటిక్ మెటీరియల్ ఇంక్రీజ్ కావడం, జెనెటిక్ మెటీరియల్ మల్టిప్లై కావడం. సో ఈ ఇంక్రీజ్ కావడం వల్ల ఏమిటంటే ఒక సెల్ నుంచి 2 సెల్స్ రావడానికి జెనెటిక్ మెటీరియల్ ఈక్వల్గా తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా సో మొత్తం మీద ఇంటర్ఫేజ్ ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ 3 సబ్ ఫేజెస్. దట్ ఈజ్ సో ఇంటర్ఫేజ్ మనకు జనరల్గా 3 సబ్ డివిజన్స్ ఉంటుంది. సో ఇంటర్ఫేజ్కి ఎన్ని అవర్స్ పడుతుంది? 23. సో ఈ 23 మనం జనరల్గా తీసుకుంటే G1 S G2గా ఉంటుంది. గ్యాప్ 1 సింథసిస్ G2. సో G1కి 10 అవర్స్, ఎస్కి 10 అవర్స్, G2కి 3 అవర్స్. సో టోటల్ 23 అవర్స్. సో ఈ విధంగా 23 అవర్స్ టోటల్గా ఇంటర్ఫేస్గా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు G1 అంటే గ్యాప్ 1లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇట్ కరెస్పాండ్ ద ఇంటర్నల్ బిట్వీన్ మైటాసిస్ అండ్ ఇనిషియేషన్ ఆఫ్ DNA రిప్లికేషన్. సో DNA రిప్లికేషన్ కంటే ముందు మరి మైటాసిస్ స్టార్ట్ అయ్యే కంటే మధ్యలో ఈ ఫేజ్ ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ మనము ఇన్ ది సెల్ ఈజ్ మెటబాలికలీ యాక్టివ్ అండ్ కంటిన్యూస్లీ గ్రోస్. ఈ స్టేజ్లో ముఖ్యంగా జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. మెటబాలికలీ యాక్టివ్ అండ్ కంటిన్యూస్లీ గ్రోత్ ఆఫ్ ది సెల్ వీ కెన్ సీ గ్యాప్ 1లో. సో అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ సింథసిస్ సెకండ్ వన్. ఈ సెకండ్ వన్ తీసుకున్నప్పుడు మనకు సెకండ్ వన్ ఏం చెప్పాము? ఎస్ ఫేజ్ అని చెప్పాము. ఎస్ ఫేజ్ అంటే సింథసిస్. సో మరి ఇందులో ఏం జరుగుతుంది అనేది మనం తీసుకుంటే సింథసిస్ ఏ ఫేజ్ మార్క్స్ ద పీరియడ్ డ్యూరింగ్ DNA సింథసిస్ అండ్ రిప్లికేషన్ టేక్స్ ప్లేస్. సో హియర్ ద అమౌంట్ ఆఫ్ DNA ఫర్ సెల్ డబుల్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా సింథసిస్ జరగడం వలన 20 ఉండేది ఏమవుతుందంటే 40 అవుతుంది. మెటీరియల్ విల్ బి డబుల్డ్. DNA so material will be doubled. So here you can see this is. So however no increase in the number of chromosomes. మెటీరియల్ డబుల్ అవుతుంది కానీ క్రోమోజోమ్ నెంబర్ డబుల్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఫేజ్లో. ఇది చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ ఇంక్రీజ్ అవుతుంది అంటే 20% ఉండేది 40% అవుతుంది కానీ క్రోమోజోమ్లు 20 ఉండేది 40 అంటే 20 అనేది 40 అనేది కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా G2లో మెయిన్గా ఏం జరుగుతుంది? ఒక ఇన్సిడెంట్ ఏంటిది అంటే G2లో గ్యాప్ 2లో ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటర్ఫేజ్ అనేది మనకి రెస్టింగ్ స్టేజ్లో లేనప్పటికీ దాన్ని రెస్టింగ్ స్టేజ్ అంటున్నాం. అంటే ఎందుకు అంటున్నాము?
యాక్చువల్గా సెల్ డివిజన్ అనేది జరగదు, కానీ సెల్ లోపల చాలా చేంజెస్ జరుగుతుంటాయి. అంటే డిఎన్ఏ రిప్లికేషన్ కావడము, ప్రోటీన్ సింథసిస్ జరగడం, అదేవిధంగా జెనెటిక్ మెటీరియల్ రెట్టింపు కావడం అనేది చూస్తాం. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇక్కడ జనరల్గా ఇంటర్ఫేజ్లో 3 సబ్స్టేజెస్ అని చెప్పాము. గ్యాప్ 1 అంటే G1, S phase and G2. So this is most important in examination level question.